నెక్స్ట్ బ్రేకింగ్ కూడా ఆంధ్ర నుంచి వస్తోంది. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని శాఖమూరులో ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా పేరు పెట్టారు సీఎం చంద్రబాబు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఆవిష్కరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 6.8 ఎకరాల విస్తీర్ణంలో అమరజీవి స్మృతివనం కూడా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. విగ్రహావిష్కరణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, కూటమి నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులు హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు కోసం తొలి అడుగు వేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అన్నారాయన. ఆంధ్ర రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఆ 58 అడుగుల విగ్రహాన్ని అమరావతి నడిబొడ్డున ప్రతిష్ఠించినందుకు ఒక్కసారి ఏరియల్ వ్యూ చూస్తూ ఉంటే చాలా చాలా ఆనందంగా, చాలా చాలా గర్వంగా అనిపించింది. మహానుభావుడు చేసిన త్యాగం ఈ రోజున మొట్టమొదటిసారి మనకంటూ ఒక రాజధాని ఒకటి వచ్చింది. అటు ఇటు దాని నడిబొడ్డున ఈ రోజున వారి 58 అడుగుల విగ్రహాన్ని స్థాపించడం మనస్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున వారికి నా ధన్యవాదాలు. స్వార్థం లేని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములని కొనియాడారు మంత్రి నారా లోకేష్. త్యాగానికి మానవ రూపం పొట్టి శ్రీరాములు అన్నారు నారా లోకేష్. మేమందరం గర్వపడే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా ఆర్యవైశ్య సోదరులు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. మంత్రులందరూ కలిసినప్పుడు చెప్పా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కేబినెట్ మీటింగ్ లో చెప్పా, ఆర్యవైశ్య సోదరుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. రేపు ఎప్పుడైనా విగ్రహం ఏర్పాటు చేయాలంటే అందరం కలిసికట్టుగా ముందరికి రావాలి. పొట్టి శ్రీరాములు గారిని ఇండియన్ మర్కటర్ అని ఆనాడు ఆయన పేరు కూడా ఇచ్చారు. ఆంధ్రుల రాజధాని అమరావతి పూర్తయితే అమరజీవి ఆత్మ శాంతిస్తుందన్నారు బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్. అమరావతిలో అద్భుతమైన పొట్టి శ్రీరాముల విగ్రహం దేనికోసం ఆయన త్యాగం చేశారు? ఈ రాష్ట్రం కోసం, తెలుగు ఆత్మాభిమానం కోసం. కనుకనే ఆయన విగ్రహం ఆయన యొక్క ఆత్మని తప్పనిసరిగా శాంతింపజేస్తుంది. రాబో కాలంలో ఈ ప్రాంతంలో ఏవైతే కుట్రలు జరుగుతున్నా కుట్రలు జరగకుండా చేస్తుంది. కనుక రాబో కాలంలో ఒక అద్భుతమైన రాజధాని పొట్టి శ్రీరాములు గారి ఆత్మ శాంతిస్తుంది. మరోవైపు చందాలతో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తే ప్రభుత్వ పెద్దలు ఎందుకు హడావిడి చేశారని ప్రశ్నించారు వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు అని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే స్థలం అయితే కేటాయించారు, కానీ ఆ విగ్రహ నిర్మాణానికి పూర్తిగా కూడా ఆర్యవైశ్యులే చందాలు వేసి ఆ విగ్రహాన్ని నిర్మించారు ఈరోజు. అదేవిధంగా మొన్న నేను మంత్రి నారాయణ గారి స్టేట్మెంట్ చూశాను. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహం అమరావతిలో పెడతాము, 1750 కోట్లు అంచనా వేస్తున్నాము, డిపిఆర్ కింద 11 కోట్లు ఇచ్చారనేది. మీ నాయకుడి విగ్రహం మీరు పెట్టుకోవచ్చు, దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అదే పొట్టి శ్రీరాములు గారికి ఎందుకు ప్రభుత్వం ధనంతో విగ్రహం నిర్మించలేదని చెప్పి మీ ద్వారా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. చందాలో వసూలు చేసిన డబ్బుతో మీరు పేరు పెట్టుకోవడం ఏంటి? మీరు మీ పేర్లు పెట్టి ఓపెనింగ్ లేదు, నాకు అర్థం కావట్లేదు. మీ సొంత స్థలం ఏమైనా ఇచ్చారు? మీరేమన్నా స్థలం ఇచ్చింది కూడా రైతుల స్థలాలే, నిర్మాణం చేస్తుంది ఆర్యవైశ్యుల చందాల ద్వారానే. అలా కాకుండా ఎన్టీ రామారావు గారికేమో ప్రభుత్వ డబ్బులు, పొట్టి శ్రీరాములు గారికేమో ఆర్యవైశ్యుల చందాలు. ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మరోవైపు అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం, ఇతర అభివృద్ధి పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామంటుంది ఆర్యవైశ్య సంఘం.